ఇప్పుడు అమరావతి అనేది ఏంటంటే అక్కడ వరదలు వచ్చే ఆస్కారం ఉన్నది, ప్లస్ 3 పంటలు పండే భూములు. అలాంటి సిచ్యువేషన్లో ఇంతకుముందు సేమ్ ఒకే కమ్యూనిటీకి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ పెడతారని చాలా 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 ఉన్నాయి. 2014లో ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చారు, చంద్రబాబు నాయుడు ఉండే, అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిని పిలిచే, అంతకుముందు వీళ్ళని కూడా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉండే. 2014లో ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేశారు. మరి 2014 నుంచి 2019 వరకు ఏం చేసిరు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కూడా 1 సంవత్సరం అయిపోయింది, ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మళ్ళీ పునఃప్రారంభం అంటున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఒక స్టోన్ వేసి 4 సంవత్సరాలు మళ్ళీ ఇట్లనే టైంపాస్ చేస్తారా, లేకపోతే ఏమైనా ముందుకు పోతారా, బిల్డింగ్లు కట్టరా అనేది చాలా ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పిన పనులన్నీ కూడా స్లోగా అయినా కూడా ఒక్కొక్కటి చేస్తున్నారు. మరి మీ అభిప్రాయంలో ఒకవేళ ఈ 4 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా, అవ్వదు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ సిటీ అంటే చార్మినార్, నాంపల్లి ఆ చుట్టుపక్కలనే ఉండేది. ఇప్పుడు ఇటు పోతే అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి ఇటు సంగారెడ్డికి పోయింది, లేకపోతే అటు పోతే భువనగిరికి పోయింది, ఇటు పోతే మళ్ళీ ఆల్మోస్ట్ సిద్దిపేట వరకు కూడా పోయే ఛాన్స్ ఉన్నది, 100 కిలోమీటర్లు. ఇదంతా జరగడానికి ఒక 400 సంవత్సరాలు పట్టింది. అదే ఇప్పుడు అమరావతి ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అని చెప్పడము చాలా కష్టం. అంటే ఇంత స్పాన్ ఆఫ్ టైంలో, ఈ జనరేషన్లో, ఇంత ఎక్స్పెన్సివ్ టైంలో ఒక రాజధాని కట్టడం అనేది చాలా క్లిష్టం. చాలా పైసలు అవసరం ఉంటాయి, లక్షల కోట్లు కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అసలే అప్పులాలు ఉన్న స్టేట్ అది, పైసలు లేవు. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ప్రారంభించి మళ్ళీ కొత్త పట్టణం కట్టడం అనేది చాలా 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 కష్టమైన పని. ఏదైనా ఒక సిటీని బేస్ చేసుకొని నువ్వు కట్టి ఉంటే బాగుండేది. సరే, విజయవాడ నుంచి కొంచెం ఎక్స్టెండా, లేకపోతే గుంటూరు నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఎక్స్టెండా చేస్తే ఒక ఫ్యూచర్లో ఒక 30-40 ఏళ్ళ తర్వాత గుంటూరు విజయవాడ కలిసేది. కానీ నువ్వు ఇటు విజయవాడ కాకుండా అటు గుంటూరు కాకుండా మధ్యలో పెట్టి రాజధాని అంటున్నావు. అలా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇప్పుడు ఏదో 30,000 ఎకరాలు చేశారు. ఇప్పుడు మన హైదరాబాద్ యొక్క విస్తీర్ణంలో 1,00,000 ఎకరాల చిల్లర ఉంటుంది. అంటే 1,00,000 ఎకరాలు అంటే 30,000 నుంచి 1,00,000 ఎకరాలు రావాలంటే చాలా టైం పడుతుంది. అది ఎక్స్టెండ్ కావడానికి అయితే చాలా టైం పడుతుంది. అంత ఈజీ కాదు ఒక రాజధానిని మనం బిల్డ్ చేయడం అనేది, ఈ జనరేషన్కి అంత ఈజీ కాదు. మోదీ గారు వచ్చారు కదా సార్, ఆయన సపోర్ట్ వల్ల ఏమైనా కంప్లీట్ అవుతుంటారా? 2014 కూడా మోడీ వచ్చిరు, స్టోన్ వేసిరు, పోయిరు. అప్పుడు ఇంత మట్టి తెచ్చిరు, గంగాజలం తెచ్చిరు. మరి ఇప్పుడు ఏం తెచ్చిరో తెలియదు. ఇన్ని పైసలు తెచ్చితే కొంచెం సంతోషంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా ముందుకెళ్ళే ఆస్కారం అయితే ఉంటుంది. కొంచెం మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కరుణించి కొన్ని పైసలు ఇస్తే కొంచెం వాళ్ళు పునాదులు అన్నీ వేసుకుంటారు. ఆ బిల్డింగ్ కట్టడం తర్వాత సంగతి, రాజధాని తర్వాత సంగతి, కానీ పునాదులు అన్నీ పడతాయి. కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ వచ్చేసారి జగన్ అన్న వచ్చే అవకాశం ఉందా అంటున్నారు కదా, మళ్ళీ పెండింగ్ పడుతుంది కదా. ఇప్పుడు అదే అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటోళ్ళు 2014లో చంద్రబాబు నాయుడుకు అధికారం ఇచ్చి 2019 కూడా ఇచ్చి ఉంటే కొంత డెవలప్ అనేది జరిగేది. సరే, అమరావతి కొంత రాజధాని కొంచెం ముందుకు పోయే అవకాశం ఉండేది. ఆ 5 ఏళ్ళు కాగానే జగన్కి ఇచ్చిరు. జగన్ మళ్ళీ వైజాగ్ని డెవలప్ చేద్దామని ముందుకెళ్ళే లోపే మళ్ళీ 5 సంవత్సరాలు కాకముందే ఇది ఇవ్వడం వల్ల ఏమైందంటే మళ్ళీ మొదటికి వచ్చింది రాజధాని, మళ్ళీ అమరావతికి వచ్చింది. అంటే ఆ జగన్ కంటిన్యూ చేసినా వైజాగ్ డెవలప్ అయ్యేది. అప్పుడే చంద్రబాబుని కంటిన్యూ చేస్తే అమరావతి అని అయ్యేది. ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటే ఈ 4 ఏళ్లలో మళ్ళీ ఏం కాదు, మళ్ళీ జగన్కి ఇస్తారు. ఇట్లనే ఒక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిగిలిపోతుంది. ఫ్యూచర్లో రాయలసీమ రాష్ట్రం అయ్యే ఛాన్స్ ఉందా? డిమాండ్ డెఫినెట్గా వస్తుంది. ఎక్కడ వెనుకబాటు ఉంటుందో అక్కడ పోరాటాలు అనేవి యాజ్ యూజువల్గా ఉంటాయి. ఆ డిమాండ్ అయితే వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.